తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్. ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం టీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇప్పటికే పనులను ప్రారంభించింది. రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరం చివరి నాటికి ఇంటర్నెట్ కనెక్షన్ పూర్తి చేసేలా సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తో అనుసంధించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి 2028 నాటికి 500 కోట్ల రూపాయల ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 5,001 గ్రామ పంచాయతీలను ఓపీఎఫ్ తో కనెక్ట్ చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ లో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసేందుకు టీ ఫైబర్ దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. దీని ద్వారా దాదాపు 20,000 కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. ఇక భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా తొలి విడతలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓఎఫ్సి నెట్వర్క్ పనులను ప్రారంభించింది టీ ఫైబర్. రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని 3,089 గ్రామాలకు ఓఎఫ్సి కనెక్షన్ను చేసే బాధ్యతను బీఎస్ఎన్ఎల్ కు అప్పగించింది. అయితే నిర్వహణ లోపంతో లైన్లు దెబ్బతిని కనెక్టివిటీ ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. దీంతో భారత్ నెట్ రెండో దశలో ఓఎఫ్సి లైన్లు వేయడంలో ఏ తరహా సాంకేతికతను అనుసరించాలనే అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. కేంద్రం సూచనలతో రెండో దశల్లో తెలంగాణ మాత్రమే ఓఎఫ్సిని భూగర్భంలో వేసే రింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. రెండో దశలో భాగంగా 32,000 కిలోమీటర్ల వరకు ఓఎఫ్సిని విస్తరించింది. మరో 3,500 కిలోమీటర్ల పొడవు కేబుల్స్ వేయనుంది. ఇక తెలంగాణలో రింగ్ టెక్నాలజీ సక్సెస్ కావడంతో ప్రాజెక్టు మూడో దశలో అన్ని రాష్ట్రాలు దీనినే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని భారత్ నెట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండో దశలో రింగ్ టెక్నాలజీ కోసం వెచ్చించిన 1,779 కోట్ల రూపాయలను కనీసం వడ్డీ లేని రుణంగా అయినా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే 15 జిల్లాల్లో డిజిటల్ కనెక్టివిటీ పూర్తయింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు అధికారులు. 3 కాంట్రాక్ట్ సంస్థలు 3 నెలల పాటు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో వినియోగదారు నుంచి కేవలం 300 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు అధికారులు. ఇక మహబూబ్ నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట్, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టు నడుస్తోంది. నల్గొండ, నాగర్ కర్నూల్, మెదక్, సూర్యాపేట్, సంగారెడ్డిలో భారత్ నెట్ పనులు మొదటి దశలో ఉన్నాయి. ఇక సాంకేతిక సమస్యలు తలెత్తిన మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డిలో పనులు మొదలు కానున్నాయి. పనులు ఆగిన ఆదిలాబాద్, భూపాల్పల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగులోనూ మళ్లీ ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలుండగా ఇప్పటికే 5,001 గ్రామ పంచాయతీల్లో భారత్ నెట్ పనులు పూర్తయ్యాయి. దీంతో మరో 3,888 గ్రామ పంచాయతీల్లో పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 773 పంచాయతీలకు అటవీ అనుమతులు కావాల్సి ఉండగా 3,089 పంచాయతీల్లో మొదటి దశ సమస్యలు వస్తున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్ తో ఇంట్లోని టీవీ, కంప్యూటర్, సీసీటీవీ మానిటర్ గా మార్చేందుకు అవకాశం ఉంది. అలాగే కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు టీశాట్ ఛానళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.